ఎంత 16 చిన్నప్పుడు మనకు లెక్కల పంతులు చెప్పింది 16 కానీ వాస్తవం ఏంటంటే తెలంగాణ విషయంలో మాత్రం 8 + 8 ఎంత 0 8 మంది వాళ్ళు 8 మంది వీళ్ళు జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందని వాడు గెలిచి పీకింది లేదు వీడి గెలిచి పీకింది లేదు వచ్చింది మాత్రం తెలంగాణకు గుండు 0 అందుకే ఒక కోరిక ఉండే మన్నంలో ఒక 5-6 గురాడు ఉంటే పార్లమెంట్లో మన నిన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మేము జాతీయ హోదా ఇయ్యం అని చెప్పేసింది కేంద్ర ప్రభుత్వం ఇవాళ 8 మంది వాళ్ళు 8 మంది వీళ్ళు కానీ ఒక్కరు నోరు మెదిపినరా కేంద్ర బడ్జెట్లో రూపాయి రాలే ఒక్కరు నోరు మెదిపినరా కానీ అదే గులాబీ దండు అక్కడ ఉంటే అదే ఆర్ఎస్ ప్రవీణన్ లాంటి ఎంపీ అక్కడ ఉంటే ఎట్లుంటుండే ఇలా అక్కడ గర్జిస్తుంటిమి నిలదీస్తుంటిమి కొట్లాడుతుంటిమి ఎట్లా ఇయ్యమని చెప్పి అక్కడ అవసరమైతే గల్లబట్టి అడుగుతుంటిమి ఓ గది తెలంగాణ గలం తెలంగాణ బలం తెలంగాణ దళం మన గులాబీ జెండా గులాబీ కండువా అందుకే మీ అందరికి నేను మనస్ఫూర్తిగా మాటిస్తా ఉన్నా ఆర్ఎస్ ప్రవీణ్ గారి నాయకత్వంలో మీరు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుగా మీరు కొట్టాల్సింది ఎందుకంటే ఇంకా 4 ఏళ్ళు ఇంకా ముంగట్టున్నది పోరాటం ముందు కొట్టాల్సింది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు దయచేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ముందు ప్రవీణ్ అన్నని ఇప్పుడు అక్కడ పంపుతాం మళ్ళొక్కసారి ఇక్కడ కూడా మాకు అవసరం ఎందుకంటే ఎన్నో సందర్భాలలో ఎన్నో విషయాల్లో ఆయన మేధస్సు ఆయన విజ్ఞానం ఇక్కడ పార్టీ హెడ్ ఆఫీస్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవసరం కాబట్టి వారిని రాష్ట్రమంతటా కూడా మేము తిప్పుతూ ఉన్నాం వాడుకుంటా ఉన్నాం మన గురుకుల బాట అని పెడితే అన్న నేతృత్వంలో ఎందుకంటే గురుకులాలకు సంబంధించిన సబ్జెక్టు ఆయనకు తెలిసినట్టు ఎవరికి తెలియదు కేసీఆర్ గారికి ఆయనకు తెలిసినట్టు మాకెవరికి కూడా తెలియదు కాబట్టి అన్న నేతృత్వంలోనే వాళ్ళ గురుకులాల పరిస్థితి ఇట్లా ఎందుకుంది అని చెప్పి అధ్యయనం చేయండి అన్న అంటే చేసి వెంటనే కేసీఆర్ గారికి ఒక రిపోర్టు ప్రభుత్వాన్ని నిలదీస్తేందుకు ఒక రిపోర్ట్ ఇస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ గారి ఆదేశం మేరకు బయలుదేరిండు అనగానే మంత్రులు ఉరికిండ్రు ఎంపీలు ఉరికిండ్రు ఎమ్మెల్యేలు ఉరికినట్టు చేసిండ్రు అడబోయేదో తిన్నట్టు యాక్టింగ్ చేసిండ్రు కానీ ఏం మారలే పిల్లల పరిస్థితి నిన్నటికి నిన్న వేల్దండలో ఒక పాప అక్కడ నాగర్ కర్నూలు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నారు ఇప్పటికీ 56-57 మంది పిల్లలు చచ్చిపోయినరు 420 మంది రైతులు చచ్చిపోయినరు 100 మంది ఆటో డ్రైవర్లు చచ్చిపోయినరు 30 మంది చేనేత కార్మికులు కూడా మృత్యువాత పడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీ అందరు నేను కోరేది ఏంటంటే క్రికెట్ అందరికీ తెలుసు కదా చూస్తారు కదా అయితే ఆడతారు లేకపోతే చూస్తారు గల్లీ క్రికెట్ అందరూ ఆడిన వాళ్ళే ఉంటారు ఇక్కడ దాదాపు కాగజ్ నగర్ ఫేమస్ కూడా నా క్రికెట్కు అయితే క్రికెట్లో ఏం చెప్తారంటే నువ్వు ఎప్పుడైనా సరే క్రికెట్లో నెక్స్ట్ బాల్ ఆడాలి అవుట్ కావద్దు నెక్స్ట్ బాల్ ఆడాలి మొదలు అందులో 6 కొడతావా 4 కొడతావా డిఫెన్స్ ఆడతావా ఒక్క రన్ తీస్తావా అది నెక్స్ట్ నువ్వు నేను నెక్స్ట్ ఓవర్ ఇట్లా ఆడతా ఆ పైన ఓవర్ అట్లా ఆడతా అంటే కుదరదు ఫస్ట్ అవుట్ కాకుండా నెక్స్ట్ బాల్ ఆడాలి అవుట్ కాకుండా మిగిలాలి కొడితే 6 కొట్టాలి లేకపోతే చౌకా కొట్టాలి రేపు మళ్ళా గట్టిగా చూపెట్టాలి ఎందుకు చెప్తున్నా అంటే మీరేమో 4 ఏళ్ల తర్వాత వచ్చే ఎలక్షన్ గురించి మాట్లాడతాను మరి కాంగ్రెస్ వాళ్ళేమో ఇప్పుడు వెంటనే లోకల్ బాడీ ఎలక్షన్లు జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లు ఇప్పుడు పెడతాను మీరు ఫస్ట్ నాకు ఇవ్వాల్సిన మాట ఏంటంటే అన్ని పంచాయతీలు పక్కకు పెట్టి ఇక్కడ నేనా నువ్వా కాదు నేను మొదటి నుంచి ఉన్నా నేను మధ్యలో వచ్చినా నేను తర్వాత వచ్చినా కాదు రేపటి రోజున సిర్పూర్లో బెజ్జూర్లో ఎవరు గెలుస్తారు కౌటాలలో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దయగామ పరిస్థితి ఏంది సిర్పూర్ రూరల్ పరిస్థితి ఇట్లా మొత్తం మండలాల వారీగా ప్రవీణ్ గారి నాయకత్వంలో కూర్చోండి మీరే మంచిగా బ్రహ్మాండంగా సమిష్టిగా నిర్ణయం తీసుకొని అభ్యర్థులను ఎంపిక చేయండి పార్టీ మద్దతు కూడా మీకు తప్పకుండా ఉంటుంది మీరు చేయాల్సిందల్లా మొదలు కొట్టాల్సింది ఎక్కడ కోల్పోయిందాన్ని అక్కడనే దేవులాడుకోవాలి ఎక్కడ పోయిందాన్ని ఆడనే దేవులాడుకోవాలి మీరు రేపు 4-5 జెడ్పీటీసీ లాంటికలు వచ్చిర్రనుకో ఇక మిమ్మల్ని ఇంకోటి అడుగుతాడు ఎవడ పార్టీ కూడా ఇంకో గీనొత్తారట గాయనొత్తారట అని ఆలోచన చేస్తుందా అట్లాంటి ఆలోచన రాదు ఎప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు మీరు 400 కిలోమీటర్లు దగ్గర 200 మంది ఇంత కమిట్మెంట్తో అర్ధరాత్రి బయలుదేరి ఇక్కడికి వచ్చింది తమ్ముడు మనోహర్ చెప్పిండు మా భార్య అనేది బండి పోతుంది నువ్వు ఎక్కువ జల్ది పో అన్నది అన్న చెప్తున్నాడు నేనేమంటున్నాను గంత ప్రేమ గంత కమిట్మెంట్ ఉన్నప్పుడు మరి పక్కన మన పంచాయతీలు మన చిన్న ఇవన్నీ పక్కకు పెట్టి ప్రవీణనకే ఇప్పుడు నేను బాధ్యత అప్పచెప్తా మీరు వెంటనే మీరు అర్జెంటుగా ఈ ఎలక్షన్లో మీ సత్తా మొదలు చూపండి మళ్ళా కోరుతాం ప్రజలు చాలా కోపంగా ఉన్నారు అది కూడా చెప్తున్నా మీకు నేను ప్రజలు కోపంగా ఉన్నారు కాంగ్రెస్ ఓడవడన్న ప్రచారానికి వస్తే తన్నటట్టే ఉన్నారు నిజంగా చెప్తున్నాను సెక్యూరిటీ లేకుండా రేవంత్ రెడ్డి దొరికినా కూడా తంతారు గట్టున్నది కదా నేను ఉత్తా చెప్తలేను నేను చూస్తున్నా నిజంగా చెప్తున్నా ఆ వీడియోలలో తిట్టుడేందా నాకు అర్థం కాదు
నేను గిన్ని తిట్లు ఉంటాయని కూడా తెలియదు నాకు. ఇంకోడు కూడా అయితే ఆయన బకెట్లో నీళ్ళు పోసుకొని అలా దుంకి చచ్చిపోతుండు. రేవంత్ రెడ్డి కాబట్టి బతుకుతుండు, కానీ ఇంకోటి కూడా అయితే ఎప్పుడో చచ్చిపోతున్నాడు తిట్లకు. అరే 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 ఏం తిట్లు అవి, ఏంది అది, తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని కూడా ఎక్కలేదు నాకు. గన్ని రకాలుగా తిడతాను. అది ఎవరు తిట్టేది మళ్ళా? 80 ఏళ్ళోళ్ళు 90 ఏళ్ళోళ్ళు. నిన్న ఒక మహిళ, నేను ఒకటే అడుగుతున్నా, ఏం అవసరం ఉన్నది ఇంత దుర్మార్గంగా పాలన చేస్తేందుకు? నిన్న ఒక ఊళ్ళో కొడంగల్లో భూములు అంటే ఒక్క ఊళ్ళో 110 ఎకరాలు కావన్నట్ట రేవంత్ రెడ్డికి. ఆ 110 ఎకరాల కోసం 400 మంది పోలీసులు పంపుతావు. 400 మంది ఆ ఊళ్ళో ఉన్నది పాపం ఎంతమంది ఉన్నారు వాళ్ళ తాండల, వాళ్ళంతా లంబాడా సోదరులు, లంబాడా ఆడబిడ్డలు. వాళ్ళ మీదకి మొన్ననే పగబట్టి 40 మందిని 40 రోజులు జైలుకి పంపిండి 40 మందిని. మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ అదే ఊరికి 400 మంది పోలీసులను పంపి ఇది పోలీస్ రాజ్యం అన్నట్టు హుకుమత్ చేస్తూ ఉన్నాడు. ఇంకోవైపు నిన్న ఇక్కడ ఒక చెప్పుల దుకాణం కొట్టుకునేటోళ్ళు నాచారంలో. ఇంకొక ఆమె ఒక చిన్న పాల దుకాణం, పాల డబ్బా, దుకాణం కూడా కాదు డబ్బా, డబ్బా మీద పడ్డాడు. అంటే ఇక పేదోళ్ళు బతకద్దా తెలంగాణలో? 10 ఏళ్ళు కేసీఆర్ గారికి ఇట్లాంటి గలీజ్ పనులు ఏమైనా చేసిండా? పేదోళ్ళు కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. రైతుకు టైంకు పైసలు ఇచ్చిండు. కరోనా వచ్చినా ఏమొచ్చినా రైతును కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. పేదవాడి సంక్షేమం చూసిండు. కళ్యాణ లక్ష్మి ఆగకుండా చూసిండు. మీకు నెల నెల వచ్చే పెన్షన్ పైసలు ఆగకుండా చూసిండు. ఇంత బాగా చూసుకుంటే ఈయనేం చేసిండు రేవంత్ రెడ్డి? అంతకంటే ఎక్కువ ఇస్తా అని చెప్పిండు. కేసీఆర్ 2000 ఇస్తుండు, నేను 4000 ఇస్తాను. కేసీఆర్ రైతు బంధు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తాను. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి 1,00,000 ఇస్తుండు, మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. కేసీఆర్ బిడ్డ ఉడేటప్పుడు ఇస్తాడు కళ్యాణ లక్ష్మి, నేను నువ్వు లగ్నపత్రిక పెట్టుకోగానే ఇస్తా అన్నాడు. దీన్ని మాటలు చెప్పి ఫ్రీ బస్ అని, అల్లమని, బెల్లమని, రుణమాఫీ అని 420 హామీలు ఇచ్చి ఆఖరికి ఇవాళ అత్యవసర మార్కులతో వచ్చిండు, ముఖ్యమంత్రి అయింది. కానీ ఇవాళ ఏమైందో తెలంగాణ ప్రజలకు సంవత్సరం లోపల అందరికీ అర్థమైంది. కాగజ్ నగర్ కావచ్చు, అలంపూర్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, నారాయణఖేడ్ కావచ్చు, కోదాడ కావచ్చు, భద్రాచలం కావచ్చు, నలుమూలల తెలంగాణలో అందరికి ఒక విషయం అర్థమైంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు మాటల మనుషులే తప్ప చేతల మనుషులు కాదు. అందుకే మీకు ఇవాళ కాగజ్ నగర్లో 3 ఉండొచ్చు కాంగ్రెస్ నాయకులు, 4 ఉండొచ్చు, ఎంతమంది సిపాయిలని ఉండొచ్చు, కానీ ఒక్కడికి కూడా 4 ఓట్లు తీసుకునే పరిస్థితి లేదు. అది మాత్రం పక్క. ఎందుకంటే మంట మీద ఉన్నారు ప్రజలు. ఏడ దొరుకుతారా కాంగ్రెస్ వాళ్ళని? ఇక మీకు బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన ఇంకా గొప్పగా ఉన్నాడు. అసెంబ్లీలో చూస్తుంటే మాకు ఆశ్చర్యంగా ఉంది ఆయన చూస్తుంటే. తెలంగాణ పోరాటం జరిగి తెలంగాణ పోరాటంలో పిల్లలు